అభిరుచిలో మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. చాలా రోజుల నుంచి మీ వంటలు చూస్తూ ఉన్నాను, కానీ ఈ రోజు డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చాను. నేను డైరెక్ట్ గా చూసి మీ దగ్గర వంటలు నేర్చుకొని ఈ రోజు తినాలని ఎంతో ఆశగా ఉన్నాను. ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలో నాకు ఏ రుచి చూపించబోతున్నారు? సో సింపుల్ గా ఉండే మంచి టేస్టీ అండి. మీకు స్పైసీగా ఇష్టమా? చాలా ఇష్టం. ఐ లవ్ స్పైసీ. ఓకే, అయితే నేను స్పైసీగా ఉండే ఒక పచ్చడి చూపిస్తాను. దోసకాయ పచ్చడి. yes, దోసకాయ అల్లం పచ్చడి. దోసకాయ అల్లం పచ్చడి ఇది టిఫిన్స్ లో చాలా బాగుంటుందండి. ఓకే, దోసకాయ పచ్చడి విన్నా, అల్లం పచ్చడి విన్నా, దోసకాయ అల్లం పచ్చడి ఫస్ట్ టైం వింటాం. అదే అభిరుచి స్పెషల్ రెసిపీ. ఓకే అండి, నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, మరి మన రాజుగా చేయబోతున్న దోసకాయ అల్లం పచ్చడి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? దోసకాయ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 2 కప్పులు, అల్లం ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 8, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా రాజుగారు. స్పైసీ చట్నీ స్టార్ట్ చేద్దామా ఇంకా? ఓకే అండి. సో ముందుగా మనం ఏంటంటే దోసకాయలు, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఈ 3 కూడా కొంచెం విడివిడిగా వేయించుకోవాలి. ఓకే, ఆయిల్ ఇస్తారండి. ఓకే ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. అలాగే డీప్ ఫ్రై లాంటి వర్క్ చేసుకుంటే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఆయిల్ మనం వాడుతున్నామండి. ఓకే, సో ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేసి సో ముందుగా దోసకాయ ముక్కలు, సో ఇక్కడ అల్లం ముక్కలు వేసేసుకుందాం. మొత్తంగా వేగాల్సిన అవసరం లేదండి, సో కొంచెం లైట్ గా వేస్తే చాలు. సో ఆ టేస్ట్ కొంచెం మనకు బాగా వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి చాలా బాగుంటుంది, టిఫిన్స్ లోకి దోశతో కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. దోశ కానీ ఉత్తప్పం కానీ సో వాటి బేస్ లో తీసుకునే దేంట్లోకైనా చాలా సూపర్ గా ఉంటుంది. సో దీంట్లో కావాల్స్తే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అల్లం పచ్చడిలో వేస్తారు కదా, సో ఇక్కడ నేను కొంచెం స్పైసీగా ఇస్తున్నాను, అందుకే బెల్లం వాడట్లేదు. ఓకే, సో కాదండి, ఇందాక మీరు ఏదో చేశారు, అది ఎలా చేస్తారండి? అది కొంచెం షెఫ్ స్పెషల్ అన్నమాట. అంతేనా? మాకు చెప్పరా? సో చెప్పొచ్చు, అంటే అది బై ప్రాక్టీస్ లోనే బై ప్రాక్టీస్ వస్తుంది, మనకు రాదులేండి అదంతా. సో అల్లం అయిపోయింది కదా, జార్లో వేసేస్తాను. దీంట్లోనే మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, దోసకాయ ముక్కలు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం జార్లో వేసేసుకుందాం. ఓకే, లైట్ గా వేగితే సరిపోతుందా అండి? కొంచెం వేగాలి, లేకపోతే మరి ఎక్కువ స్పైసీగా ఘాట్ అనేది బాగుంటుంది. ఓకే, సో కొంచెం అలా వేయించుకున్న పచ్చిమిరపకాయలు చాలా మంది కూడా సైడ్ లో తింటారు, బాగుంటుంది కూడా. సాల్ట్ వేసి సంథింగ్ చేస్తారు కదా. కొంచెం ఆ టేస్ట్, కొంచెం ఆ కమ్మదనం కూడా యాడ్ అవుతుంది అనమాట మనం కొంచెం వేయించి వేసుకోవడం వల్ల. ఓకే, ఓకే, సరిపోతుందండి. ఆఫ్ చేసేమంటారు? సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో జీలకర్ర పచ్చగానే యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా చింతపండు. సో దోసకాయ మనకు చింతపండు పుల్లగానే ఉంటుంది, నానబెట్ట అక్కర్లేదండి, ఇలా డైరెక్ట్ గా సరిపోతుంది. కొద్దిగా ఉప్పు. ఓకే, సో ఇది మిక్సీ పట్టేసుకొని పచ్చడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పోపు పెట్టేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం మనకి మరి అంత కచ్చాపచ్చగా కాకుండా కొంచెం ఎక్కువ ఫైన్ గానే వస్తుంది.
జనరల్ గా అంటే దోసకాయ చట్నీ అంటే పీసెస్ పీసెస్ అది కొంచెం మనం ఆవకాయలా చేసుకునే దాంట్లో కొంచెం పీసెస్ అలాగే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కొంచెం వెరైటీగా చేస్తున్నాం కదా, సో ఇది కొంచెం గ్రైండ్ కావాలండి. ఓకే రాజు గారు, మీరు గ్రైండ్ చేస్తూ ఉండండి, ఈ లోపు మా ఆడియన్స్ కి ఒక చిట్కా చెప్పేసి వస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ సమ్మర్లో మనం నిమ్మకాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఎందుకంటే నిమ్మరసం చేసుకుని తాగుతూ ఉంటాము, ఇంకా షర్బత్లు అవి చేసుకుంటూ ఉంటాం. మరి మనం ఈ నిమ్మకాయలు ఈ విధంగా వాడుకున్న తర్వాత ఆ తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకుని ఎండిన నిమ్మ తొక్కల్ని కనుక వంటింట్లో కబోర్డ్స్లో కనుక ఉంచుకున్నట్లయితే అక్కడ బొద్దింకలు పురుగులు లాంటివి చేరకుండా ఉంటాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా రాజు గారు, మిక్సీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇది రైస్ కాంబినేషన్ లో కూడా బాగుంటుంది అనుకుంటా. వేడి వేడి రైస్ లోకి తీసుకోవచ్చండి. సో ఇంకా అది మన చాయిస్, పచ్చడి నచ్చిందంటే మనం దేంట్లో అయినా తినేసేయచ్చు. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టాలా? సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, చట్నీలో కాబట్టి దేంట్లో అయినా పోపుతోనే మొత్తం టేస్ట్ అంతా కూడా చాలా మారిపోతుంది. అల్లం అనుకున్నా కొంచెం వెల్లుల్లి పోపు కొరకు, ఓకే, కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు. జనరల్ గా అంటే పచ్చళ్ళలో పసుపు వేస్తారా అండి? వేసుకోవచ్చు, అది మన చాయిస్. మన చాయిస్. ఓకే, కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ. ఓకే, సో దీంట్లో పచ్చడిలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పోపు వేస్తేనే స్మెల్ అంతా మారిపోయింది. అసలు ఆ స్మెల్ గానీ దాని షేప్ గానీ అల్లము దోసకాయ స్మెల్ తెలుస్తూ ఉండింది. పోపు వేసేసరికి మొత్తం డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇది మనకి 1-2 days ఉంటుంది. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉంటుంది, బయట ఉంటుంది. ఓకే ఓకే, సో వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఓకే, వెరీ నైస్. ఓకే, దోసకాయ అల్లం పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్. చూసారు కదండి, దోసకాయ అల్లం పచ్చడి చాలా స్పైసీగా చేశారు రాజు గారు. దీన్ని అర్జెంట్ గా టేస్ట్ చేసేయాలనిపిస్తుంది. కాకపోతే దానికంటే ముందు దీని తయారు విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం: పాన్ లో నూనె వేసి దోసకాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు విడివిడిగా వేయించి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసి పోపు పెట్టుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ అల్లం పచ్చడి రెడీ. ఓకే అండి, స్పైసీగా ఇక్కడ నా కోసం చట్నీ వెయిట్ చేస్తుంది. దోసకాయ అల్లం చట్నీ. రాజు గారు, పచ్చడి టేస్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. సో అల్లం ఫ్లేవర్ చాలా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. ఎస్ అండి, ఇవి నిజంగా మీరు చెప్పినట్టు వేయించడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. దోసకాయ అల్లం కూడా చాలా బాగుంది నిజంగా. సో ఇంకా అంటే ఇక్కడ మనం మెయిన్ గా అల్లం ఘాటు తెలియాలి కాబట్టి కొంచెం అది వేసుకున్నాం. సో పచ్చిమిర్చితో పాటు అంటే పచ్చిమిర్చి కూడా ఇంకొంచెం ఘాటు ఉండాలి, కారంగా అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మెయిన్ గా దోశకు బాగుంటుంది. దోశకు చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నేరేడు పళ్ళు అనేది మన ఆరోగ్యానికి రకరకాలుగా మేలు చేస్తాయని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం.
ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే గుణం నేరేడు పళ్ళకుంది. ఇంకా ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి, సి ఇవన్నీ మెండుగా ఉండడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందింపజేసే గుణం నేరేడు పళ్ళకుంది. కాబట్టి దొరికే సీజన్ లో తప్పకుండా నేరేడు పళ్ళని తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు.